గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలోని ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు రోజు తరచూ కూడా మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఇవి సోషల్ మీడియాలోనే వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో అంటే మనకి పేపర్స్ ఉండేవి, మ్యాగజైన్స్‌లో ఒక వార్త వచ్చేది, లేదా డైలీ న్యూస్ పేపర్‌లో ఒక వార్త వస్తే ఒక ఫోటో వచ్చేది. వార్త చదివేవాళ్ళం, ఓహో! ఇట్లా జరిగిందా అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న వార్త ఎక్కడెక్కడ సందుల్లోన చిన్న చిన్న రూరల్ ఏరియాస్‌లో జరుగుతున్నయి గూడా ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలుస్తూ ఉన్నాయి. మరి ఇలా చేసేటప్పుడు ఇలా చేస్తే ఈ శిక్షలు పడతాయి, ఇలా చేయడం తప్పు, నేరము, దొరికిపోతారు మీరు అని క్లియర్ కట్‌గా తెలిసినా గూడా అస్సలు కొద్దిగా గూడా భయపడకుండా అంటే శిక్షలు పడినా గూడా వెంటనే బయటకొచ్చేస్తామనో, లేకపోతే శిక్షలు పడే అవకాశం చాలా తక్కువుంటుందనో, ఇలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఒక ఒక వాళ్ళకి ఒక స్కెచ్ వేసుకుంటున్నారు. అంటే భవిష్యత్తులోని ఇది చేసినా గూడా భవిష్యత్తులో ఇదే గదా జరిగిద్ది ఏముంటుందిలే అని. సో, ఇలా చేసిన ఘటనలు రోజురోజుకి గూడా చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. రకరకాల ప్లాన్స్‌తోని హత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు వాళ్ళు వేస్తున్న స్కెచ్‌లు గాని, వాళ్ళు చేస్తున్న మర్డర్స్ యొక్క తీరు గాని చాలా భయాన్ని, ఆందోళనని కలిగిస్తూ ఉన్నాయి. ఒక్క స్త్రీలో చేస్తున్న పనుల వలన ఒక్క మగవారికే కాదు, ఆ కుటుంబంలో ఉన్న అందరికీ గూడానంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి, తల్లి, తండ్రికి, అత్త, మామయ్యకి, వాళ్ళు కన్న పిల్లలకి వీళ్ళందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళేదో చేస్తారు, వీళ్ళెళ్తే జైలుకెళ్తారు, లేదంటే వీళ్ళకేదైనా జరిగితే వీళ్ళు పోతారు. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ 10 మంది, నలుగురు గూడా సమాజం నవ్విపోతుంది. ఇదొక చరిత్రలాగా చెప్పుకుంటుంది కొన్నాళ్ల పాటున అని కొంచెం గూడా ఆలోచన లేకుండా చాలా సునాయాసంగా హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇదైతే మాత్రము. ఎందుకంటే జస్ట్ నిన్ననే చర్చించాము. ఒక వివాహేతర సంబంధాలు ముఖ్యంగా ఇటువంటి దానికి దారితీస్తూ ఉన్నాయి. పురుషుల కన్నా మహిళలు ఇందులో చాలా అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు అనే ఆరోపణ తీవ్ర స్థాయిలోనే వినిపిస్తూ ఉంది. మరి ఇది నిజంగానే మహిళల ప్రవర్తనకి, మహిళ అనే ఒక జెండర్‌కి కూడా ఒక తీవ్రని మచ్చలాగా తయారవుతోంది. దయచేసి ఇందులో మాత్రము ఖచ్చితంగాను అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులు కూడాను కఠినమైన శిక్షలు పడితే ఇలాంటి వాళ్ళకి భయం అనేది వస్తుంది అని చెప్పేసి కూడా అనేక మంది ప్రార్థిస్తున్న పరిస్థితి. అనేక మంది గూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. మరి మనం తాజాగా తీసుకుంటే ఒక డాక్టర్ గతంలోన ఒక నర్స్‌ని ఇష్టపడ్డాడు. తర్వాత ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. నర్స్‌ని పెళ్లి చేసుకోపోవడంతోన ఆ నర్స్ హెచ్ఐవీ ఇంజెక్షన్ ఆ డాక్టర్‌కి ఇచ్చేసిందంట. భార్యకి ఇచ్చింది. సో, అక్కడ ఏ తప్పు చేయని ఆ భార్య, ఆ డాక్టరు బలైపోయింది. ఎంతోమంది ప్రాణాల్ని కాపాడాల్సిన ఒక డాక్టరు ఒక పనికి మాలిన ఒక వివాహేతర సంబంధం వలన ఆమె అనవసరంగా ఈరోజు హెచ్ఐవీ అనే వ్యాధికి గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రేపొద్దున ఆవిడ భవిష్యత్తు ఏమవుతుంది ఏంటి అన్నది నిజంగానే అది ప్రశ్నార్థకము. నిజంగా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి. మరి ఈ ఘటన కూడా అంతే. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పిల్లలున్నారు, వైఫ్ ఉన్నది, కుటుంబం ఉన్నది. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ ప్రియురాలొచ్చి భార్యని, పిల్లల్ని, ఆ ఇంట్లో వాళ్ళని పెట్రోల్ పోసి నిప్పంటించేసేందుకు ప్రయత్నం చేసింది. కాకపోతే ఈ ఘటనలో ఏంటంటే ఆ ప్రయత్నంలోనే ఆమెకు కూడా కొంత పెట్రోల్ అంటుకోవడం వలన నిప్పంటుకుంది. ఆ అగ్నికి ప్రమాదానికైతే గురవ్వడం జరిగింది. మరసలు ఏం జరిగింది? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. బట్ ఇలాంటివి మాత్రము ఖచ్చితంగా వీటికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరో వచ్చి మన మీద ఏదో ఇతర దేశస్తులో లేతే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళో లేదంటే ఒక తుగ్లక్ పాలనలోనో ఇట్లా ఉండేటప్పుడు ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకు గురయ్యారంటే ఒక విషయం. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నవాళ్ళు, మనలోనున్న వాళ్ళు, మన పక్కనున్న వాళ్ళు, మన భార్య, భర్త, మన పిల్లలు అని నమ్మిన వాళ్ళు, మన తండ్రి, మన తల్లి అని నమ్మిన వాళ్ళు ఒక కుటుంబ వ్యవస్థలోనే సఖ్యత లేకుండా ఒకరికి ఒకరు ఏదో ఒక కోడినో, మేకనో ఏదో సింపుల్‌గా బలి తీసేసుకుంటారు. అట్లాగా మనుషులు ప్రాణాలను తీస్తున్నారంటే ఎంత సైకలాజికల్‌గా, ఎంత బోల్డ్‌గా అయిపోతున్నారు కర్కశంగా మనుషులు అనే దానికి అద్దం పడుతోంది. దయచేసి ఇది మాత్రము కంప్లీట్‌గా కంట్రోల్ అవ్వాలనే కోరుకుంటున్నారు. బట్ ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది. ఈ ఘటనలో ప్రియుడితో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి మంటలు ఆర్పేందుకు వెళ్లిన 6 గ్రామస్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి సీఎం కాలనీకి చెందిన 28 ఏళ్ల దుర్గకు 30 ఏళ్ల సుద్దపల్లికి చెందిన మల్లేష్తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో మల్లేష్ తనను దూరం పెడుతున్నాడనే కోపంతో రగిలిపోయిన దుర్గా ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఆదివారం తెల్లవారుజామున మల్లేష్ ఇంటికి చేరుకున్న దుర్గా వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఇంట్లోకి పోసి నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో మల్లేష్తో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి నిద్రపోతూ ఉన్నారు. మంటలు అంటుకోవడంతో బాధితులు కేకలు వేశారు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మల్లేష్ కుటుంబ సభ్యులతో పాటు 6 గ్రామస్తులు కూడా గాయాల పాలయ్యారు. నిందితురాలు దుర్గకు కూడా మంటలు అంటుకుని స్వల్పంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 5గురిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరో 5గురికి వడ్లమూడిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధము పూర్తి స్థాయిలో ఒక కుటుంబం గురయ్యే విధంగా ప్రేరేపించింది. మరి ఇటువంటి హత్యలు ఎటువంటి ఘాతుకానికైనా ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు హత్యలకు, ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి వారికి కఠినంగా శిక్షలు పడాలి అని వారు కోరుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది.